వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శ్రీనివాస్. వైఎస్ఆర్తో పనిచేసిన అనుభవం అతనిది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రి హోదాలో కూడా పనిచేశారు. ఆ నియోజకవర్గంలో అతనికి రాజకీయ కురువృద్ధుడు అనే పేరు. విజయాలు తప్ప అపజయాలు చాలా తక్కువ. కానీ ఆ నియోజకవర్గంలో అతని పేరు అదే విధంగా వినిపిస్తుంటుంది. ముక్కు సూటితత్వం అతనికి ఒక వరం అయితే, మరో పక్క సూటిగా మాట్లాడతారని చెప్పేసి అతనిపై అసంతృప్తి కూడా ఉంది. అతను ఎవరో కాదు, కందుకూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే మానుగుంట మహేందర్ రెడ్డి. రానున్న 2024 ఎన్నికలను దృష్టి పెట్టుకొని ఏ విధంగా ముందుకెళ్తున్నారు, అదేవిధంగా ప్రజలకు తెలియని అనేక అనుమానాలు సమాధానాలు చెప్పేదానికోసం మనతో పాటు ఉన్నారు. ఆయన మాట్లాడినట్టు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డితో కలిసి పనిచేసిన అనుభవం అయితే మీకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మంత్రి హోదాలో మీరు ఉన్నారు. అనేక పదవులు మీరు అధిరోహించినప్పటికీ ముక్కుసూటి తత్వంతో మీరు కొంత శ్రేణులకు కానీ ప్రజలకు కానీ దూరంగా ఉండటానికి ముఖ్య కారణం అని చెప్పేసి కూడా ఉంటారు. దీనిపై మీరేమంటారు? అంటే అబద్ధాలతోటి ఎక్కువ కాలం నడపలేం. నిజము ఆ కాసేపటికి ఇబ్బందికరంగా ఉన్న తర్వాత వాస్తవాలు తెలిసిన తర్వాత దాన్ని గ్రహిస్తున్న వ్యక్తులు ఎప్పుడూ వెన్నంటి ఉంటానే ఉంటారు. అబద్ధమే పరమావధిగా భావించుకొని దాని మధ్యనే బతకాలనుకున్న వ్యక్తులకి కొద్దిగా గ్యాప్ ఉంటుంది. అదంతే, దాన్ని మనం ఏం చేయలేం. ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. సుమారు 5 సార్లు మీరు శాసనసభ్యులుగా ఉన్నారు కందుకూరు నియోజకవర్గం నుంచి. కానీ ఈ నియోజకవర్గం అంతగా అభివృద్ధి పదంలో ముందుకెళ్ళలేదు. దానికి కారణాలు అనేకం అని చెప్పేస్తున్నారు. దానికి ముఖ్యంగా మీ సైడ్ నుంచి చెప్పే కారణాలు. అభివృద్ధి జరగలేదు అనే పదం అంటే రోడ్ల విషయం కానీ, భౌగోళికం కానీ, సామాజికంగా అభివృద్ధి జరగలేదనే విషయం ఇది 100% అవాస్తవమైన మాట. ఈ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా ఉన్న కాలంలోనే 60 పైచిలకు గ్రామాలకి బీటీ రోడ్లు వేయించాను. 60 పైచిలకు గ్రామాలు. ఎవరు వచ్చినా కూడా సంసిద్ధంగా ఉన్నాను. ఆ 60 గ్రామాల పేర్లు చెప్పేదానికి కూడా పని చేయక బ్రిడ్జిలు కట్టించాం. ఈరోజు ఈ NH 167B రోడ్డు వచ్చే ప్రాంతంలోని ఆ పోలినేనిపాలెం దగ్గర బ్రిడ్జ్ కట్టాం. దాని మీద దాని తర్వాత బడేవారిపాలెం కాడ బ్రిడ్జ్ నిర్మాణం చేశాం. అలాగే విఆర్ కోటకి అటు చిన్నపౌని సైడ్ పోయేదానికి మధ్యలో మన్నేరు ఉంటే మన్నేరు మీద హై లెవెల్ బ్రిడ్జ్ కట్టించాం. కరేడు దగ్గర హై లెవెల్ బ్రిడ్జ్ కట్టాం. చాగిచర్ల దగ్గర 2 హై లెవెల్ బ్రిడ్జిలు కట్టించాం. అలాగే మన సాలిపేట దగ్గర అక్కడ కర్లపాలెం పోయే దగ్గర కూడా బ్రిడ్జి నిర్మాణాన్ని బక్యాం కెనాల్ ఆ ఉప్పువాగు మీద కట్టి నిర్మాణం చేశాం. ఈ చేయకుండా ఉండేది బ్రిడ్జి లేకుండా. అలాగే ఈ గుడ్లూరు దగ్గర మనకి ఒక గుడ్లూరు సమీపంలోనే ఉప్పుటేరు మీద ఒక హై లెవెల్ బ్రిడ్జ్ కట్టించాం. అదే రోడ్లో పోయి కాస్త ముందుకు పోతే ఎలికేరు మీద చెమిడిదిపాటు అడ్డ రోడ్డు దగ్గర ఒక బ్రిడ్జి నిర్మాణం చేశాం. ఇవన్నీ అప్పుడు చేసినాయి. ఇవన్నీ కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు సాధించిన కార్యక్రమాలు. ఇవన్నీ కూడా ఇంత అభివృద్ధి పదంలో నియోజకవర్గాన్ని నడిపి రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014 ఎన్నికలకైతే దూరంగా ఉన్నారు. మళ్ళీ 2019 వైఎస్ఆర్ పార్టీ కండువా కప్పుకొని ఎన్నికలకి రావటం, గెలవటం అన్నీ జరిగిపోయినాయి. ఆ 14 నుంచి 19 వరకు ఆ గ్యాప్ ఎందుకు తీసుకున్నట్టు? అప్పటి వరకు మంత్రిగా ఉన్నాను. ఒక జాతీయ పార్టీలో మంత్రిగా పనిచేశాను. ఆ పార్టీ యొక్క ఉనికి ప్రమాదకరంగా ఉన్న పరిస్థితుల్లో పార్టీని ముందుకు నడిపించే వ్యక్తులు ఆ రోజు ఎవరూ లేనందువల్ల మేము నైతిక విలువల కట్టుబడి గమ్ముగా ఉంటాం. వైఎస్ రాజశేఖర రెడ్డితో కలిసి పనిచేసిన మనిషిగా తెల్ల చొక్కాలు, పెద్ద మీసాలతోటి పెంచినంత ఈజీగా కాదు వైఎస్ జగన్ తోటి ప్రయాణం చేయటం అని చెప్పేసి కూడా బయటైతే ఒక ప్రచారం ఉంది. ఈ మధ్య కాలంలో వైఎస్ జగన్ మిమ్మల్ని పూర్తి స్థాయిలో మీ అనుభవాన్ని కానీ, గతంలో మీరు మంత్రిగా హోదాలో కూడా సేవలు అందించారు, ఈ అనుభవాలను ఏమీ వినియోగించుకోవట్లేదు అని చెప్పేసి కూడా ఒక ప్రచారం ఉంది సార్. దానిపై మీరేమంటారు? ఇప్పుడు ఉండే సంక్షేమ కార్యక్రమాల వరవడి, ఈ సంక్షేమ కార్యక్రమాలు జరిగేటప్పుడు ఆ కార్యక్రమాలని అందించే ప్రక్రియలోనే ఉంటారు ప్రభుత్వం ఎప్పుడూ కూడా. దీంట్లో అనుభవం అవసరం లేదు. మంచి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు, సచివాలయ వ్యవస్థని. ఈ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న దాని వారి వల్ల
వాళ్ళు కార్యక్రమాన్ని నిర్వహించుకోగలుగుతూ ఉంటారు. దీంట్లో అవసరం ఉన్నప్పుడు పార్టీ మీటింగుల్లో ఎవరి అభిప్రాయాలు వాళ్ళు తెలియపరచుకుంటారు, దాని గుణంగా చెప్తారు. అవసరం ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్కి రైజ్ అవుతాం, కానీ అవసరం లేనప్పుడు అటువంటి పరిస్థితి రానప్పుడు దానికి దీని కంపారిజన్ ఏముంటుంది? అది ఉమ్మడి రాష్ట్రం, అది జాతీయ పార్టీలో రాజశేఖర్ రెడ్డి గారు నడిపిన కార్యక్రమం. ఇది రాష్ట్రం విడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ అనే ఈ రాష్ట్రానికి విడిపడిన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఆ రోజు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఆయన పరిపాలన చేశాడు, ఈ రోజు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఈయన పరిపాలన కొనసాగిస్తాం. ఇప్పుడు రాష్ట్రం మొత్తం 2024 ఎన్నికల వేడైతే జరుగుతుంది. ఇందులో భాగంగా వైఎస్ఆర్సీపీ అయితే అన్ని కసరత్తులు చేస్తుంది. అభ్యర్థులను మార్పులు చేర్పులు, ఆశావాహకులకు అవకాశం కల్పించటము, ఇన్ఛార్జీలుగా మార్చటము, లేకపోతే ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి. ఇప్పుడు వచ్చిన జాబితాలో, వైఎస్ఆర్సీపీ జాబితాలో కందుకూరు నియోజకవర్గం నుంచి మానుగుంట మహేందర్ రెడ్డి పేరు ఇంకా ఖరారు కాకపోవడానికి కారణం ప్రత్యేకమైన ఏమన్నా అంటే ఎందుకు నెల్లూరు జిల్లాది రాలా? మీరు అది గమనించాలి. మీరు ఇప్పటి వరకు జరిగిన కసరత్తు అంతా కూడా ఉత్తరాంధ్ర వైపు విజయవాడ, కృష్ణ ఆ పక్కే జరిగింది. ఎవరిని మార్చాలనుకుంటున్నారో, ఎవరిని మార్పు చేయాలని పార్టీ భావిస్తుందో వాళ్ళని పిలిచి మాట్లాడుతున్నారు. నేరుగా ఒక ప్రశ్న, కందుకూరు నియోజకవర్గం నుంచి మానుగుంట మహేందర్ రెడ్డి వైసీపీ తోటే 2024 పోటీకి సిద్ధపడుతున్నాడా, లేకపోతే పార్టీ మారే ఆలోచన ఏమైనా ఉందా? ఇదైతే ప్రజల్లో ఉన్న పూర్తి పెద్ద ప్రశ్న. దానికి మీ సైడ్ నుంచి ఇంతవరకు పూర్తి స్థాయిలో సమాధానం రాలేదని చెప్పేసి చెబుతున్నారు. దానిపై మీరేమంటారు సార్? అంటే బహుశా ఇంతకుముందే ప్రెస్ మీట్ జరిగింది, వినుంటారు మీరు. అది ఎటువంటి కొత్త కొత్త వింతలు, ఆలోచనలు ఛానళ్ళు పెరిగిన తర్వాత, సోషల్ మీడియాలో నెంబర్ ఆఫ్ పీపుల్ యాడ్ అయిన తర్వాత వస్తున్న అనుమానాలు తప్పితే అంతకుముందు ఎప్పుడైనా అటువంటి చరిత్ర ఉండిందా అని అడుగుతున్నారు. ఎన్నికల దగ్గర అంతకుముందు ఎప్పుడైనా మాకు అటువంటి చరిత్ర ఉందా అని అడుగుతున్నారు. లేదు, కానీ ఈసారి 2024 ఎన్నికలు కొద్దిగా భిన్నంగా లేనప్పుడు అట్లా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునేంత అవసరం నాకు లేదు. నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉండాలి, నా మీద నన్ను నమ్మిన వాళ్ళకి కాన్ఫిడెన్స్. అంటే నేరుగా 2024 వైఎస్ఆర్సీపీ నుంచే పోటీలో ఉంటున్నారా, లేక అది అధిష్టానం చూసుకుంటుంది, నేను కాదు. ఖచ్చితంగా అయితే పోటీలో ఉంటారు. అది అధిష్టానం నిర్ణయిస్తుంది. నేను పోటీ అట్టు చెప్తాను, అధిష్టానం నిర్ణయాన్ని బట్టి ఉంటుంది అంటున్నాను. అధిష్టానం మీరు కాదు అన్నప్పుడు అంతే మనం గమ్మైపోతారు. అంటే పార్టీ మీరు దీనిని ఇంకొక యాంగిల్లో తీసుకుపోవద్దు దయచేసి. నేను చాలా స్పష్టంగా చెబుతున్నా, పోటీ చేయాలన్నా నేను లేదా అనేది వైసీపీ పార్టీ నుంచి అది పార్టీ అధిష్టానం చూస్తుంది. ఇంకంతే, దాని గురించి చర్చ లేదు ఇంకా. ఓకే సార్, 2024 అధికార పక్షంలో మీరున్నారు, ప్రతిపక్షంలో టీడీపీ ఉంది, అదేవిధంగా పొత్తులతో కూడా వెళ్తుంది జనసేనతోటి. ఇటువంటి నేపథ్యంలో 2024 మీరు వైసీపీ నుంచి పోటీలో ఉన్న పక్షంలో ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు ఆ పార్టీని? అంటే ఎన్నికలు కొత్త కాదు కదా, గతంలో ఎన్నడూ లేదే విధంగా పొత్తులతో వస్తుంది. చాలా ఎన్నికలు చూసాం పొత్తులతోటి. ప్రతి ఎన్నికలు ఏదో ఒక పార్టీ, అపోజిషన్ పార్టీలు పొత్తులతోనే నడుస్తుండయి. పొత్తులు లేకుండా నడిచినప్పుడు చూసాం, అన్ని రకాలు చూసాం. ఎన్నిక ఎప్పుడూ కూడా ఎన్నికలాగానే భావిస్తాం, కానీ దీనికి ప్రత్యేకమైన వ్యూహ రచనలు అంటూ ఏముండవు. వీ విల్ రైజ్ టు ద అకేషన్, దట్స్ ఆల్. ఒకవేళ అధిష్టానం నుంచి పేరు వేరేది ఖరారు చేసిన పక్షంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి మీ మద్దతు పూర్తి స్థాయిలో లభిస్తుంది? ఇటువంటి భవిష్యత్తు ప్రశ్నల మీద సమాధానం చెప్పను, వర్తమానం మీద చెప్తాను నేను. ఇది మొత్తానికైతే ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం నుంచి మానుగుంట మహేందర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ తరఫున బరిలో ఉంటాము. అధిష్టానం నిర్ణయాన్ని బట్టే నేను భవిష్యత్ కార్యాచరణ కూడా ఉంటుంది. ఖచ్చితంగా రాజకీయాలు నాకైతే కొత్త కాదు. నేను గత 25 సంవత్సరాలు పైబడి రాజకీయంలో ఉన్నాను కాబట్టి నేను ఎటువంటి చర్యలకైనా, అదేవిధంగా ఎటువంటి ప్రణాళికైనా మేము సిద్ధంగా ఉన్నాము. అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే నేను దానికి సిద్ధపడి ఉంటానని చెప్పేసి కూడా మనకు తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి.